హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము నగర సంకీర్తనకు వెళ్ళాం కదా. నగర సంకీర్తన అంటే హరినామాన్ని కీర్తన చేస్తూ వీధుల వెంట నడుస్తూ అందరికీ హరినామాన్ని పంచడం. హరినామాన్ని కీర్తించడం ద్వారా మన మనసు పవిత్రమవుతుంది, హృదయం పవిత్రమవుతుంది, మనము సరళంగా జీవించేది అలవాటు అవుతుంది. అలాగే జాలి, దయ, కరుణ ఇట్లాంటి మంచి లక్షణాలు వస్తాయి. అలాగే ఎవరైతే గుడికి రాకుండా ఉంటారో వాళ్ళకు కూడా అజ్ఞాత సుకృతి అనేది కలుగుతుంది హరినామాన్ని వాళ్ళు కూడా వినటం ద్వారా. చాలామంది ఉదయం పూట ఆరోగ్యం కోసమని వాకింగ్ చేస్తారా, చేయరా? చేస్తారు. కాబట్టి మనం కూడా వాకింగ్ చేస్తూ ఈరోజు ఏం చేసాము, హరినామాన్ని స్మరించాం. అదే మిగతా వాళ్ళు వాకింగ్ చేస్తూ రాజకీయ విషయాలు, సినిమాల గురించో చర్చిస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క సమయము వృధా అయినట్టు, వాక్శక్తి అనేది వృధా అయినట్టు. కానీ కృష్ణుని కీర్తిస్తూ వాకింగ్ చేసినప్పుడు చక్కని ఆరోగ్యము ఉంటుంది, హృదయము శుద్ధి అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు మీరందరూ నగర సంకీర్తనలో పాల్గొన్నారు కదా, సంతోషంగా ఉన్నిందా, బాధగా ఉన్నిందా? సంతోషంగా ఉన్నింది. బాగా బాడీ యాక్టివ్గా ఉందా, డల్గా ఉందా? కాబట్టి ఉదయం పూట సూర్యుని యొక్క కిరణాలు శరీరం పైన పడినప్పుడు డి విటమిన్ అనేది కూడా శరీరానికి తగినంత లభిస్తుంది. అప్పుడు 100 రకాల జబ్బులు రాకుండా ఉంటాయి. డి విటమిన్ అనేది శరీరానికి తగినంత అందుతూ ఉంటాయి. ఇంట్లోనే ఉంటే లేదంటే ఏసీలోనే ఉంటే తగినంత సూర్యరశ్మి శరీరం పైన పడినప్పుడు రోగాలు వస్తాయి. కాబట్టి ఉదయం పూట మనం నగర సంకీర్తన చేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది, ఆధ్యాత్మికంగా కూడా మంచిది. మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఆ రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. ఎంతమందికి ఎనర్జెటిక్గా ఉంది ఈరోజు? అందరూ చేయెత్తుతూ ఉన్నారు. కాబట్టి మనము మందిర కార్యక్రమాలలో మీకు ఇచ్చేటటువంటి ఈ వేసవి శిక్షణ తరగతుల శిక్షణలో భాగంగా ఈ నగర సంకీర్తన కూడా వీలైనప్పుడల్లా మందిర సేవలను బట్టి మనము చేయడం జరుగుతుంది. అది మీకు లాభాన్ని చేకూరుస్తుంది, ఇతరులకు కూడా లాభాన్ని చేకూరుస్తుంది. ఖర్చు ఉందా అందులో? నగర సంకీర్తన చేస్తే శ్రీల హరిదాస్ ఠాకూర్ను శ్రీ చైతన్య మహాప్రభు ఒకసారి అడుగుతారనమాట, ఏది జనులకు మేలు చేసేటటువంటి ఉత్తమ కార్యము అని అడిగినప్పుడు శ్రీల హరిదాస్ ఠాకూరు శ్రీ చైతన్య మహాప్రభుతో చెప్తారు, మహాప్రభు హరినామాన్ని బిగ్గరగా ఉచ్చరించడమే జీవుల పట్ల చూపేటటువంటి సర్వోన్నతమైనటువంటి దయ అని చెప్తారు. ఎందుకంటే హరినామాన్ని మనము కీర్తించడము, ఇతరులు వినటం ద్వారా అందరి హృదయం పవిత్రమవుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరూ మంచి వాళ్ళుగా ఉంటే నేరాలు, ఘోరాలు ఆగిపోతాయి, యుద్ధాలు ఆగిపోతాయి, దొంగతనాలు ఆగిపోతాయి. తద్వారా సమాజంలో శాంతి అనేది నెలకొంటుంది. సరేనా? అందరూ కలిసి బిగ్గరగా హరే కృష్ణ చెప్దాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ